नमाज ईद उल अज़हा ईदगाह वक्फ रहमानिया महबूब नगर अल्लामा मौलाना हाफिज़ इस्माइल कामिलुल हदीस जामे निज़ामिया व इमाम जामे मस्जिद की इमामत में ठीक 9 बजे अदा की गई। ईद उल अज़हा के इस अजीम इज्तिमा को मुखातिब करते हुए अल्लामा मौलाना हाफिज़ इस्माइल कामिलुल हदीस जामे निज़ामिया व इमाम जामा मस्जिद ने कुर्बानी और इसके मसाइल के मुतालिक बसीरत अफरोज़ खिताब किया। मोहम्मद तकी हुसैन सदर ईदगाह कमेटी, हाफिज़ इदरीस सिराजी सेक्रेटरी ईदगाह कमेटी ने भी खिताब किया। नीचे कौमी एकता कैंप में मौजूद डॉक्टर वी श्रीनिवास गौड़, मन्ने श्रीनिवास रेड्डी, MP महबूब नगर इम्तियाज़ साख, सदर नशीं माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन, KC नरसिमुलू, सदर नशीं बल्दिया महबूब नगर अब्दुर्रहमान मुजम्मिल, सदर नशीं ज़राई मार्केट कमेटी ख्वाजा फयाजुद्दीन अनवर पाशा, रुकन वक्त तहफ़्फ़ुज़ कमेटी उबैदुल्ला कोतवाल, नायब सदर PCC ने अवाम से बगलगीर होकर ईद उल अज़हा की मुबारकबाद दी। डॉक्टर वी श्रीनिवास गौड़ रियासती वज़ीर ने इस मौके पर कहा कि महबूब नगर में ईद हो या त्यौहार, सब आपसी इत्तेहाद और भाईचारे के साथ मनाते हैं और BRS हुकूमत ने अक़लियतों बिलखुसूस मुसलमानों की तरक्की के लिए कई एक मौके फराहम किए हैं। इन्होंने महबूब नगर में अक़लियती बहबूद की ज़िम्मन में उठाए गए इक़दामात पर रोशनी डाली। इस मौके पर मोहम्मद मोहसिन सीनियर क़ायद BRS, ओहदेदारान ईदगाह कमेटी, गौस पाशा खाजिन, खादर पाशा, मिर्ज़ा एजाज पाशा के अलावा मिर्ज़ा खुद्दूस बेग, सदर मुस्लिम लीग DPT महेश, कमिश्नर बल्दिया प्रदीप कुमार व दीगर मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। తెలంగాణ ప్రజలందరికీ మైనార్టీ సోదరులందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. గతంలో 2014 కన్నా ముందు బక్రీద్ పండుగ కానీ, రంజాన్ కానీ, గణేష్ చవితి కానీ, దసరా పండుగ కానీ, క్రిస్మస్ కానీ ప్రతి పండుగలో నీళ్ళ కష్టాలు ఉండేటివి, కరెంటు కష్టాలు ఉండేటివి. ఎప్పుడు ఏ గొడవ అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. బక్రీద్, రంజాన్ అనగానే అల్లల్లోతో బందోబస్తు ఉండేది. గణేష్ చవితి, హనుమాన్ జయంతి అనగానే అల్లల్లోతో భయపడిస్తుండేది. కానీ తెలంగాణ వచ్చినట్టు నుంచి ఈరోజు వరకు తెలంగాణ విభిన్న సంస్కృతి గల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మతాలు ఎవరైనా కానీ ఆ పండుగలు ఘనంగా నిర్వహించుకోవడం ఒక పెద్ద సాంప్రదాయంగా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఒక ఘనమైనటువంటి పండుగలు నిర్వహించుకోవడం అనేది ఎలాంటి గొడవలు లేకుండా, అర్ధరాత్రి అపరాత్రి ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా, నీళ్ళ కష్టాలు లేకుండా అనేక వసతులతో బ్రహ్మాండంగా ఈరోజు సంతోషంగా, పండుగ అంటేనే సంతోషం. పండుగ పేరుకు పండుగ, భయంతో కష్టాలతో స్నానాలు చేయడానికి నీళ్ళు లేక ఇదే మహబూబ్నగర్లో కష్టాలు పడేది. ఇలా అన్ని సౌకర్యాలతో, సకల సౌకర్యాలతో హ్యాపీగా పండుగ చేసుకొని అక్కడ KCR మయూర్ పార్క్ పోవచ్చు, శిల్పరాం పోవచ్చు, ట్యాంక్ బండ్ పోవచ్చు, ఎక్కడైనా హ్యాపీగా పండుగ చేసుకొని ప్రశాంతంగా గడిపే పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వం KCR గారి నేతృత్వంలో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఎవరి రాజకీయాల అవసరాల గురించి ముఖ్యంగా ఎలక్షన్ ముందర పండుగలు అంటే ఇంకా భయం ఉండేది. ఎలక్షన్ల ముందు ఏ పండుగ వచ్చినా ఏమైపోతుందో, ఏ కర్ఫ్యూ వస్తుందో, ఏ 144 సెక్షనో అని ఎవరి రాజకీయ అవసరాలకు వాళ్ళు సృష్టించుకొని భయభ్రాంతులతో 70 సంవత్సరాలు గడిపినటువంటి ఈ ప్రజానీకం స్వేచ్ఛ, స్వాతంత్రంగా, సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ శుభాకాంక్షలు. వినాయక చవితి వస్తుందంటే, హనుమాన్ జయంతి వచ్చిందంటే మహబూబ్నగర్లో ముస్లిం సోదరులే ముందరుండి టెంట్ వేసి గడియారం చేస్తారు కదా. ఏక్తా కమిటీ ద్వారా వాళ్ళందరికీ నీళ్లు అవి సరఫరా చేయడం అంటే ఎంత మార్పు ఆలోచన.
ఈరోజు రంజాన్ బక్రీద్ అంటే ఎంతోమంది హిందూ సోదరులు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజించి వచ్చిన వాళ్ళకు కలవడం అని అంటే ఈ సాంప్రదాయము ఎంత గొప్పగా గుర్తుపెట్టుకోవాలి. కనుక మనకు ప్రశాంతమైన వాతావరణంలో హ్యాపీగా పండుగ అంటే పండుగలాప జరుపుకోవడం అనేది రాష్ట్రం వచ్చిన తర్వాత నిజమైన పండుగలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మరొకసారి అందరూ అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కేసీఆర్ గారు ఇంకా 2 నెలలు సంతోషంగా జీవించి ఇంకా అనేక గొప్ప కార్యక్రమాలు, ప్రజా అవసర కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మహబూబ్నగర్ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చూస్తున్నాము, మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గంగా జమున తహజీబ్ ఆ విధంగా ఈరోజు కుల మతాలు భేదాలు లేకుండా, ఎలాంటి మత చిచ్చులు అనేటువంటి లేకుండా ఈరోజు మహబూబ్నగర్లో కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఏ విధంగా జరుపుకుంటున్నామో అది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. గతంలో అన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మహబూబ్నగర్లో తాగడానికి నీళ్ళు లేకుంటుండే, కరెంటు లేకుండే, అటువంటి పరిస్థితి లోపల తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఈ నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని విధాలుగా పరిష్కరించి ఈరోజు మహబూబ్నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా కులతత్వ మత భేదాలు ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ మన తెలంగాణ ప్రభుత్వం కానీ మహబూబ్నగర్ కానీ ఇంకా అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం. గతంలో ఏ విధంగా ఉంటుండే ఒకపారి మర్చిపోవద్దు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన తెలంగాణ కానీ మహబూబ్నగర్ కానీ ప్రత్యేకంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రత్యేకంగా మనం చూసి, ఎందుకంటే మన మంత్రి గారు ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ ఏ విషయం వచ్చినా నేనున్నా అని ఈరోజు మహబూబ్నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడో మన కళ్ళారా చూస్తున్నాము. వాస్తవంగా ప్రతి ఒక్కటి ఆలోచించి మనం ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.